హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద రన్నింగ్ మ్యాన్' ఇదొక సైన్స్ ఫిక్షన్, యాక్షన్, అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ప్రస్తుతానికైతే లేదు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. కొంచెం న్యూడిటీ అండ్ వయలెన్స్ కూడా ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడండి. నేను ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేశా. ఫైనల్లీ జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో అమెరికా ఫ్యూచర్ చూపిస్తారు గైస్. అక్కడ ప్రెజెంట్ కంట్రీ మొత్తం మీడియా కంట్రోల్‌లో ఉంటుంది. సో ఇలాంటి ఒక టైంలో బెన్ అని ఒకటి స్టోరీ చూపిస్తారు. తనకి తన కూతురి ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు కావాలి. సో నెక్స్ట్ డబ్బుల కోసం ఒక డేంజరస్ రియాలిటీ గేమ్ షో 'ద రన్నింగ్ మ్యాన్‌లో జాయిన్ అవుతాడు. సో అసలు ఆ రియాలిటీ గేమ్ ఏంటి? అసలు అక్కడ ఎలాంటి గేమ్స్ ఆడతారు? లాస్ట్‌కి ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది మామ. జస్ట్ లాజిక్స్ వెతకకుండా చూస్తే త్రూ ఔట్ ద మూవీ ఎంజాయ్ చేస్తాం. మూవీలో ప్రతి 10-15 మినిట్స్‌కి మన హీరో ఒక డేంజరస్ సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని మనం కోరుకుంటాం. అలాంటి ఇంటెన్స్ మూమెంట్స్ మూవీ మొత్తంలో ఉన్నాయి. యాక్షన్ కూడా చాలా బాగుంది గైస్. లైక్ హై ఎండ్ వీఎఫ్ఎక్స్ హెవీ చేస్ సీక్వెన్సెస్ కానీ, వన్ ఆన్ వన్ ఫైట్స్ కానీ, గన్ ఫైట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. బేసిక్‌గా మూవీ త్రూ ఔట్ మన అటెన్షన్‌ని గ్రాబ్ చేయగలిగింది. మెయిన్ యాక్టర్ బెన్ కూడా చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అనిపించింది. త్రూ ఔట్ ద మూవీ అతని గేమ్ గెలవాలని కోరుకుంటాం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా గైస్. మూవీ ప్లాట్ విన్నాక మీకు కొన్ని మూవీస్ అండ్ సీరీస్ గుర్తొచ్చుంటాయి. లైక్ 'స్క్విడ్ గేమ్స్'. యెస్, ఇదేదో యూనిక్ ప్లాట్ కాదు గైస్. బట్ ప్రెజెంటేషన్ ఈ మూవీని స్టాండ్ ఔట్ అయ్యేలా చేసింది. సో ఇఫ్ మీకు ఫాస్ట్ పేస్డ్ యాక్షన్, సైన్స్ ఫిక్షన్ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ మూవీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ వర్త్ ఇట్ ఫర్ ద టైమ్ వి ఇన్వెస్టెడ్. సో ఇది గైస్ 'ద రన్నింగ్ మ్యాన్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.